హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా పక్కనే ఒక చిన్న ఈకో పార్క్ అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. డైమండ్ ఈకో పార్క్ అనమాట, మేఘాలయతనే. సో ఇది ఎక్కడ ఉందనంటే అస్సాం మేఘాలయ బోర్డర్లో జరుగుతుందండి. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బంగ్లాదేశ్ సింగర్ రాకతోనే ఈ పార్క్ అంతా దద్దరిల్లిపోతుందండి. అందుకనే సో ఎవరబ్బా అతను పాడే పాటలు ఏంటా అని నేను కూడా కొంచెం ఉత్సాహంగా ఉన్నా వినడానికి. సో సాయంత్రం అయిపోయింది కదా, ఇక వెళ్దాం, ఆ పార్క్ని చూడడానికి వెళ్దాం. చివరి దాకా చూడండి. ఇక్కడైతే ఒక చిన్న నది ఉందండి. ఈ నది పక్కనే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదిగోండి, ఈ ప్రోగ్రామ్ ని చూడడానికి చాలా మంది వచ్చారండి. ఇక్కడ బయట అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలండి. టికెట్ అయితే 50 రూపాయలు అంట. ఎంట్రీ టికెట్ కోసం వీలైతే ఒక ఏర్పాటు చేస్తారు అనమాట. ఇక్కడ 50 రూపాయలు అండి టికెట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, డైమండ్ ఈకో పార్క్ అని ఉంది. ప్రైస్ వచ్చి 50 రూపాయలు. సో ఇదేనండి డైమండ్ ఈకో పార్క్. ఏంటంటే నదిలోనే పెట్టాడు అనమాట. సో ఇందులో చాలా మంది వచ్చారు, చూడండి ఒకసారి. వాటర్ వస్తుంది చూసారా, వాటర్ మధ్యలో వెదురు కర్రలతో అక్కడ నించొని ఫోటో తీసుకోవడానికి చాలా ఏర్పాటు చేశారండి. టికెట్ తీసుకోలేని వాళ్ళందరికి కూడా అదిగోండి నది అవతల నుంచి కూడా చూస్తున్నారు. రివర్ పక్కనే ఈ పార్క్ పెట్టడం వలన సాయంత్రం అయ్యేసరికి జనాలైతే నిండిపోయారు. నది మధ్యలో వెళ్లి సరదాగా గడపడానికి, చుట్టుపక్కల ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి, సరదాగా ఫ్రెండ్స్ తో ఫోటో దిగేందుకు లోకల్ వెదురు కర్రలను ఉపయోగించి నిచ్చెన్లని, ఇల్లులని ఎన్నో విధాలుగా డెకరేట్ చేసి జనాలకు ఆకట్టుకునే విధంగా చేశారు. ఇదే వెదురు బొంగులతో పిరమిడ్ ఆకారంలో ఇల్లులు చేయడం కొత్తగా ఉంది. పైన చూసారా, చెట్టుపై ఇల్లు ఉంది. ఇది ఇంకా అదిరింది. సో చూసారుగా, ఇక్కడ ఆర్ఆర్ అనే సాంగ్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ వీలైతే ఇదే పాట ఎంచుకుంటారు అనమాట. ఈ ఆర్ఆర్ పాట అనేది గారో భాషలో బంగ్లాదేశ్ సింగర్ పాడాడండి. అతని పేరు వచ్చి అంటూ రిచిల్ మరాక్. ఈ ప్రోగ్రామ్ ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వచ్చారండి. ఇతను పాడే పాటలు అన్నీ కూడా ఇక్కడ ఈ మేఘాలయలో హిట్ అవుతున్నాయి. ఓన్లీ గారో వాళ్ళే కాదండోయ్, అస్సామీస్ వాళ్ళకు కూడా ఈ పాటలు అయితే ఇష్టపడతారు. కాపీ స్ట్రైక్ రావచ్చేమోనని సాంగ్ అయితే పెట్టడం లేదు. త్రీ డేస్ జరిగిన ఈ ప్రోగ్రాంలో లాస్ట్ డేకి ఈ సింగర్ అయితే రావడం వల్లనేమో చుట్టుపక్కల నుంచి చాలా మంది అయితే ఇక్కడికి అటెండ్ అయ్యారు. నేనైతే ట్రీ హౌస్ పైన వచ్చాను అనమాట. చెట్టు మీద ఒక ఇల్లు తయారు చేశారు ఫ్రెండ్స్. చెట్టు మీద ఉన్న హౌస్ అయితే ఇదేనండి, ట్రీ హౌస్ అంటారు కదా. ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కట్టారనమాట, దీని నుంచి ఫోటో తీసుకోవడానికి. వీళ్ళని చూసారా, ప్రోగ్రామ్ చూడడానికి చెట్టెక్కి మరీ కష్టపడుతున్నారు. అంటే కొందరు ఇక్కడ టికెట్లు కూడా తీయని వాళ్ళు ఉన్నారండి. ఎందుకలా అన్నానంటే లోపల ఎంతో కష్టపడి తయారు చేసిన గోడలు మాత్రం కట్టలేకపోయారు. దానికి కేవలం మెస్లు మాత్రమే అడ్డంగా పెట్టారంతే. డబ్బులు పెట్టి వెళ్ళడం ఎందుకని ఫ్రీగా చూసొద్దాం అన్నోళ్ళు ఇలా కష్టపడుతున్నారు. ఇక్కడ వరకు మాత్రమే వాళ్లకు పరిమితం. ఇతను ఇంతలా కష్టపడుతున్నాడంటే మేనేజ్మెంట్ ఇతనే అనుకుంటా. యాక్చువల్గా గారో పీపుల్స్ బంగ్లాదేశ్లో కూడా ఉన్నారంట. ఈ పాపులర్ సింగర్ కూడా గారోనే. అతనున్న దేశంలోనే తన మాతృభాషలో పాడేసరికి మేఘాలయ నుంచి చాలా మంది అభిమానాన్ని చోటు దక్కించుకున్నాడు. ఇటువంటి ప్రోగ్రాంలు కేవలం మేఘాలయ కాదండి, నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. అస్సాంలో పంచరత్న అనేది కూడా చాలా ఫేమస్ అండి. బ్రహ్మపుత్ర నది పక్కనే జరుపుకుంటారు. ఇది వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదేనండి ట్రీ హౌస్. ఇక్కడ వెదురు కర్రలు అలాగే దబ్బగడ్లతో మాత్రమే తయారు చేస్తారు అనమాట. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ ఈకో పార్క్లో చెట్టుపై ఉన్న ఈ ఇల్లే ఆకర్షణీయం కాబట్టి దీన్ని విజిట్ చేయడానికి చాలా మంది వస్తూ పోతున్నారు. మీరు చూడొచ్చు, నా వెనకాల చాలా మంది వచ్చారు. అస్సలు గ్యాపే లేదు. నాకు భలే అనిపించింది, ఎందుకంటే తయారీ మొత్తం కూడా ఎదురు కర్రలతోనే చేశారు. ఇవన్నీ చేయడానికి 2-3 వారాలు అయ్యుండొచ్చు. చిన్నపిల్లలైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
ఏదేమైనా కానీ ఈ ఈకో పార్కులో చెట్టుపై ఉన్న ఇల్లు అలాగే పిరమిడ్ ఆకారంలో తయారు చేసిన ఈ ఇల్లులు అందరి కళ్ళలకు ఆకర్షితులయ్యారు. దాంతోపాటు ఈ బంగ్లాదేశ్ సింగర్ రావడం. ఫ్రెండ్స్ గ్రౌండ్ అయితే చాలా ఫుల్ అయిపోయింది అనమాట. కొందరైతే టికెట్ తీయలేని వాళ్ళు కూడా అదిగోండి నది అవతల నుంచి కూడా చూస్తున్నారు అనమాట. నా కంటికి వెరైటీగా కనిపించాడు, అందుకనే వెంటనే మొబైల్ కళ్ళల్లో బంధించాను. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఏదేమైనా సోలోగా ఎంజాయ్ చేసుకుంటున్నాడు చాలా సరదాగా. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసే అతను డైమండ్ మరక్ అన్నమాట. అతనికి యూట్యూబ్ ఉందండి. మనం ఉన్నాం నది మధ్యలో అన్నమాట. ఇవంతా చూడు చక్కగా ఎంతో అందంగా ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా బెటర్ గా ఉంది. మొత్తంగా వెదురు కర్రలతోనే తయారు చేశారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కుప్పలుగా జరుగుతాయండి. ఇక్కడ టైం అయితే 5 గంటలు అయిందండి. అందరూ వెళ్ళిపోతున్నారు, చీకటి పడిపోతుంది కదా. చాలా మంది దూరం నుంచి వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ ని చూడడానికి నేను నా ఫ్రెండ్ వచ్చామండి. ఇతను వచ్చి తెలంగాణ నుంచి. హాయ్ బ్రో, ప్రోగ్రామ్ ఎలా ఉంది? ఫస్ట్ టైమా? బానే ఉందా? ఇక్కడ చూడండి ఫుడ్ జోన్ అని పెట్టుంది. ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయండి. టీ, కాఫీ ఏవే కావాలన్నా అవన్నీ పెట్టున్నారు. ఇక్కడైతే కొన్ని తినడానికి అయితే ఏర్పాటు చేశారండి. ఎవరు కావాల్సినవి అవి తీసుకొని బాగా తినేస్తున్నారు. ఇక్కడైతే ఉడకబెట్టిన గుడ్డులు, అలాగే ఏదో రొట్టెలాగా ఉంది ఇది, అలాగే చికెన్ పకోడా అండి. ఇది మళ్ళీ తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే కొన్ని పార్సల్ కూడా తయారు చేశారండి. అదిగోండి. సో అక్కడ ఆర్డర్ చేసినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి తింటూ ఉంటారండి. ఈ స్మైల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒత్తున దయ్యాలు పెట్టారండి. అక్కడ ఏనిమల్స్ కూడా ఒత్తుగా ఫొటోస్ మాత్రమే పెట్టారనమాట. ఎలా ఉంది చూడండి. పాపం చాలా గాలికి ఎగిరిపోతున్నాడు మనోడు, పట్టుకోలేకపోతున్నా. సో టైం అయిపోయిందని చాలా మంది వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడైతే 5:30 అవుతుంది అనమాట. స్టిల్ ఇప్పటికీ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్న పిల్లల కోసం చాలా మంచిగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ అయితే ఉయ్యాలు కూడా ఏర్పాటు చేశారండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. సో అయిపోయిందండి, ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. అటుపక్క కొండ ఉంది చూసారా, అటువైపు అంతా ఫారెస్ట్ ఏరియా అండి. అలాగే మధ్యలో ఈ నది అయితే నీళ్లు పారుతుంది చూసారా. దీని వల్ల కావచ్చేమో చలి అయితే విపరీతంగా ఉంది. ప్రోగ్రాం అయ్యేలోపు సాయంత్రం కాస్త చీకటి పడింది. జనాలు రద్దీగా ఉన్నారు ఇప్పటికీ. ఈ వీడియో ఇంతతో ముగించాలనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఉంటా, బాయ్ బాయ్, అందరికీ నమస్తే.